హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నిన్న తీసిన వీడియో అండి. నిన్న ఒక స్పెషల్ డే కదా, అదేంటంటే మే డే. అండ్ ఫ్యామిలీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి హ్యాపీ మే డే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టమైన చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కార్మికుల దినోత్సవం కాబట్టి మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉంటా అన్నాడు. అందుకని చెప్పేసి తనకి ఇష్టమైన కాంబినేషన్ అయితే కుక్ చేస్తున్నా. అండ్ ఈ కాంబినేషన్ ఎవరికైనా ఇష్టం వండుకుని ఉంటుందో చెప్పండి, నాకు కూడా చాలా ఇష్టము. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్ని స్పైసెస్ కూడా కలిపి పెట్టుకున్నాను. అది చికెన్ కును బగారా రైస్కి రెండింటికి కలిపి. అండ్ చికెన్ కూడా కడిగేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా ఇవన్నీ ఒక పక్కకు పెట్టేసుకుంటా. అండ్ ఏ హడావిడి ఉండకూడదు, పిల్లలతోని చికాకు కాకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని ఎక్కడెక్కడ సర్ది పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు అయితే చికెన్లో వేసుకుంటాను. అండ్ ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే వేస్తుంటా. అండ్ ముందు వీడియోలో కూడా చెప్పాడు, ఉల్లిగడ్డలు మంచిగా మాడేదాకా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలని చెప్పేసి. కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ పక్కకి గిన్నె పెట్టేసి అయితే బగారా కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అండ్ ఏంటంటే 2 ఈజీగా అయిపోవాలని చెప్పేసి నా ఛానల్లో నేను ఏ కుకింగ్ చేసినా కూడా ఈజీ ప్రాసెస్నే చేస్తా. నాలాగే ఎవరైనా త్వరగా అండ్ టేస్టీగా కావాలనుకుంటే మన ఛానల్లో అన్ని ఈజీ కుకింగ్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నేను ఫస్ట్ కుక్ చేస్తా అనుకుంటే అవన్నీ ఒకేసారి పక్కకు పెట్టుకుంటా, ఏ హడావి లేకుండా, ఏది మర్చిపోకుండా అండ్ ప్రశాంతంగా టేస్టీగా కుక్ చేసుకుంటా. ఇలా ఎవరైనా నాలాగా కుక్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మినీ మానిటేషన్కి దగ్గరలో ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లో రావాలి. అలాంటప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ చికెన్లో పసుపు యాడ్ చేసుకుని చికెన్ అయితే కలిపేసుకుంటున్నా. అండ్ ఈజీ వే అండి, అంత హడావిడైతే ఏముండదు. అండ్ 10-20 మినిట్స్లో కుకింగ్ మొత్తం అయిపోతుంది. ఎలా అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అనమాట. తన కోసం ఇంత కష్టపడి కుకింగ్ చేస్తుంటే వాళ్ళ సార్ కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి వచ్చేలా అన్నాడు. ఇంకా అంతలోపు ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఈ సివిల్ ఇంజనీర్ని మ్యారేజ్ చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయి, అసలు ఫ్యామిలీకి టైం అనేది ఉండదు పాపం. వాళ్ళకు కూడా టైం ఉండదు, ఎన్నో సాక్రిఫైస్ చేస్తారు. సండే కూడా హాఫ్ డే వెళ్తాడు పాపం. కుటుంబం కోసం తన హ్యాపీనెస్ ని, లైఫ్ ని సాక్రిఫైస్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మా హస్బెండ్ ఒకడు. నిన్న కాల్ చేసి లీవ్ ఉందని చెప్పేసి అన్నాడు. అమ్మయ్య, ఇంకా ఒక్కరోజైనా హాలిడే ఉంది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంతలోనే ఇంకా మార్నింగ్ కాల్ చేసి సార్ మళ్ళీ రమ్మన్నాడు. మార్నింగ్ కాదు, 11-12 అవుతుంది అలాగా. ఇంకా వెళ్ళిపోయినాడు అనమాట. మధ్యాహ్నం వచ్చిండు. ఇంకా ఎలా ఉందని చెప్పేసి అడిగితే బాగుందని చెప్పేసి అంటున్నాడు. తను బాగుంది అని చెప్తే చాలు, హ్యాపీనెస్ అంతే ఇంకా.